నానా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండే. అవునా బిడ్డ, ఎంత మంచి ముచ్చట చెప్పినవురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకేముందే నానా, నెక్స్ట్ పట్నం పోయి జాబ్ చేసుడే. మన పాతిలుగులో కొట్టి బంగ్లా కడితేనే. అన్నా నువ్వు ఇక కూలి పని చేసుడు బందే నాన్న. నువ్వు కాలు మీద కాలేసుకొని కుక్కుండే. సారీ సార్, మా ఆఫీస్లో వేకెన్సీ లేదు. సిటీ వాళ్ళకే జాబ్ ఇస్తున్నాం సార్. సారీ సార్, నా ఆఫీస్లో నీలాంటి వాళ్ళని పెట్టుకోలేను. ఓకేనా? సారీ, వెళ్ళు. పైసలేముంది బ్రదర్, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ జాబ్ అలా కాదు కదా. 5 లక్షలు ఇస్తానంటే చెప్పు, జాబ్ నీకే. లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆలోచించుకో. ఏం రాజయ్య, అస్సలు లేదు, వడ్డీ లేదు, పైసలు ఇచ్చేది ఉందా లేదా? అయ్యా, నా కొడుకు కొలువు వేయడానికి హైదరాబాద్ పోయిండు అయ్యా. కొలువు రాగానే నీ మొత్తం పైసలు ఇస్తానయ్యా. ఒక్క నెల మాకు ఆ టైం ఇయ్యా. చిన్నోడు అయినా నీకు చేతులెత్తి దండం పెడతానయ్యా. ఏం వచ్చుడో ఏందో, చదువు కోసం పైసలు తీసుకున్నావు యాదుందా? నెల రోజులు టైం ఇస్తున్నా, ఈలోగా పైసలు గిట్ట కట్టలేదనుకో ఈ ఇల్లుని జప్తు చేస్తా. ఏమైందా? మండే సూర్యుల్లా ఎవరో ఒక్కరు వెలుగు నింపాలి. త్రినేత్ర ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి మడపతి పరమేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సోమవారం శంషాబాద్ మల్లికా గార్డెన్స్ లో చీకటిని ఛేదించే అగ్నిగోళంలా, మా చీకటి బతుకుల్లో వెలుగులా, కోటి సూర్యుడి కాంతిలా వచ్చాడు మా నాయకుడు వెలుగులా.